శ్రీకృష్ణుడి శరీరం ఎక్కడుంది? శ్రీకృష్ణుడి యాదవ వంశం అంతమైన తర్వాత ఆయన గుజరాత్లోని ప్రభాస్ తీర్థం అనే ప్రదేశంలో తన శరీరాన్ని త్యజించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే ఒక బోయవాడు పొరపాటున వేసిన బాణంతో ఆయన భౌతిక శరీరం విడిచిపెడతాడు. అంత్యక్రియల సమయంలో కృష్ణుడి శరీరం మొత్తం అగ్నిలో కాలిపోయినా ఆయన గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. అది ఇప్పటికీ జీవంతో ఉందని భక్తులు నమ్ముతారు. పాండవులు ఆ గుండెను సముద్రంలో వదిలేస్తారు. సముద్ర ప్రవాహంలో తేలుతూ ఆ పవిత్రమైన గుండె ఒడిశాలోని పూరీ తీరానికి చేరుకుంటుంది. అక్కడి ప్రజలు దానిని ఒక చెక్క ముక్కగా మార్చి పూరీ జగన్నాథ స్వామి విగ్రహంలో ప్రతిష్ఠించారని ప్రతీతి. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే నవకళేబర ఉత్సవం సమయంలో గుండె పాట విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి మార్చబడుతుంది. ఈ ప్రక్రియను చేసే పూజారులు కళ్ళకి గంతలు, చేతులకు తొడుగులు ధరిస్తారు. ఈ బ్రహ్మ పదార్థాల్ని ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. కాబట్టి శ్రీకృష్ణుడి శరీరం నాశనమైనప్పటికీ ఆయన గుండె మాత్రం జగన్నాథ స్వామి రూపంలో పూరీ ఆలయంలో ఇంకా జీవంతోనే ఉందని భక్తులు నమ్ముతారు.